వారిద్దరూ బావమరుదులు తమ కుటుంబాలతో కలిసి సముద్ర తీరానికి వెళ్లారు. భార్య పిల్లలతో సరదాగా సముద్ర తీరం వద్ద విహరించి ఉల్లాసంగా గడిపారు. కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. కానీ ఒక పాల ట్యాంకర్ వారి జీవితాలను ఛిద్రం చేసేసింది. దాంతో ఒకరు కాదు, ఇద్దరు కాదు, 7 కుటుంబ సభ్యుల్లో ఏకంగా 5 మృత్యువు కబలించింది. ఈ ప్రమాదంలో 2 గాయాలతో బయటపడ్డారు. భర్త కూతుర్ను పోగొట్టుకున్న తల్లి ఒకవైపు, అమ్మ నాన్న సోదరిని కోల్పోయిన చిన్నారి మరోవైపు. కళ్ళ ముందే తమ వారు కనరాని లోకానికి వెళ్లడంతో వారు గుండెలు బాదుకుంటూ రోదించారు. వారిని చూసిన ప్రతి ఒక్కరూ కంటితడి పెట్టుకున్నారు. మరి ఆ విషాద ఘటన గురించి తెలుసుకోవాలంటే వాట్స్ ది స్టోరీ. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం రఘుదేవపురానికి చెందిన రేలంగి శివన్నారాయణ, రాజమహేంద్రవరం రూరల్ మండలం కొవ్వలగొయ్యికి చెందిన తీగిరెడ్డి శివ బావా బామ్మర్దులు. ఆధార్ కార్డులో వివరాలు అప్డేట్ చేసుకునేందుకు వారు తమ కుటుంబాలతో కలిసి కారులో కాకినాడకు వెళ్లారు. అక్కడ పని పూర్తయ్యాక కాకినాడ బీచ్లో తమ కుటుంబాలతో ఉల్లాసంగా గడిపారు. ఇక తర్వాత కారులో ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యారు. రంగంపేట మండలం బడిసలేరు వద్ద ఏడీబీ రోడ్డులో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దాంతో ముందు వెళ్తున్న ఒక పాల ట్యాంకర్ డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని వన్వేలకు దారి మళ్లించాడు. వెనకాలే వేగంగా వచ్చిన శివన్నారాయణ కారు అదుపు తప్పి పాల ట్యాంకర్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో 7 వ్యక్తులు ఉన్నారు. ఎయిర్ బ్యాగులు తెచ్చుకున్న వాహనంలో ఉన్న శివన్నారాయణ, అతడి భార్య దేవి లలిత, కుమార్తె వర్షితలతో పాటు తీగిరెడ్డి శివ, అతడి కుమార్తె శాన్విలు అక్కడికక్కడే మృతి చెందారు. శివ భార్య భవానీ, శివన్నారాయణ మరో కుమార్తె హర్షితలు గాయాలతో బయటపడ్డారు. ఇక ఏడీబీ రోడ్డుపై దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను జేసీబీ సహాయంతో బయటకు తీశారు. ప్రమాదంపై ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఏడీబీ రోడ్డులో అభివృద్ధి పనులు జరుగుతున్నందున ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆర్ఎండ్బి పోలీసు అధికారులను ఆదేశించారు.